చూపించినారా బాగాలేదని? బాగుంది. ఎప్పుడు ఇంతకు ముందు ఒకసారి ఎదురుకుంటుకలు కనపడినాయి సార్. అది ఏం కాదు, ఏం లేదు, బాగా అయిపోతుంది, మేము అప్పుడప్పుడు బుద్ధి బాగా అయిపోతా అని సార్. అంతే, ఇంక ఇప్పుడు అట్నే కనపడింది. అట్లా కనిపించి ఎన్ని రోజులు అయిందమ్మా? చాలా రోజులు ఏం కాలే సార్, 2 వారాలు ఏమైంది, 2 నెలలు అయింది. 2 నెలలు అయిందా? మీకు ఎవరు చెప్పారమ్మా? ఏం కదా డాక్టర్ చూపించి చెప్పినారా? ఏమన్నా చెప్పు జబ్బు ఏం లేదు సార్. నా బిడ్డ బాగా తిరిగింది, అట్టాడుకుంటుంది, చదువుకుంటుంది, మార్కులు కూడా బాగా వస్తాను. పొద్దున్నే వీళ్ళు మీకు ఫోన్ చేసేటప్పటికి ఇక్కడికి పాపని తీసుకొచ్చినప్పటికీ డాక్టర్ చూపించినప్పటికి చనిపోయిందని చెప్పినారా, లేదంటే అప్పటికి పాప ప్రాణం? వీళ్ళు ఏం చెప్పినారు? రాజు మా మీ పాపను తొడకొచ్చినాము అని చెప్పినారు సార్. అంతే, మళ్ళీ ఇడికి వచ్చినాక చెప్పినారు సార్ చనిపోయిందని. అంతే. ఏ తప్పు లేదు ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఈ పాపం వల్ల బెనిఫిట్ మిగిలిన 500-400 మంది పిల్లలకు బెనిఫిట్ ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే ఈ పాప కొద్ది డబ్బులను ఇప్పుడు మేము ఏం చేస్తామో ప్రతి హాస్పిటల్లో ఉండే పిల్లలకి అందరికీ ఇప్పుడు కంపల్సరీగా మెడికల్ ఇదివరకు బాగుండే అమ్మాయికి ఎందుకు చేయమారు, బాగలేదంటేనే చేసేవాళ్ళు. ఇప్పుడు బాగలేని వాళ్ళు బాగుండే వాళ్ళకి కూడా చేయించడానికి ఆస్కారం వస్తుంది ఈ పాప వల్ల మనకు. ఎందుకంటే తప్పు జరిగినప్పుడే కొద్దిగా తెలిసి దానిపైన అనాలిసిస్ ఎంతవరకు జరిగింది కానీ కనుక్కుంటే బాగుంటుంది అనేది అంతే. లేదా నీ పాపకి ఏం పోస్ట్ మార్టం కూడా బలంగా ఏం చేయరమ్మా, ఊరికే ఏదో నార్మల్గా చేసి ఇక్కడే ప్రాబ్లం అనుకుంటున్నాం మేమైతే. ఆర్థికంగా కానీ ఏదో ప్రాబ్లం ఉందేమో కాబట్టి ఎందుకు అది ఇప్పుడు వచ్చినాక ప్రాబ్లమా లేకపోతే ఎప్పటి నుంచి ప్రాబ్లమా అనేది తెలుస్తుంది కదా అని అంతే. లేకపోతే మనం కంప్లైంట్ చేసి లేకపోతే మేము కంప్లైంట్ చేసి లేకపోతే పోస్ట్ మార్టం చేయించాలి. కానీ ఈ పోస్ట్ మార్టం ఎందుకు చచ్చిపోయినా కారణం అని అంతేగాని లేదన్నా ఫస్ట్ ఎయిడ్ చేసినారు సార్? ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేయించినారా? తీసుకొచ్చారు అంతే. అంతే, అక్కడ ఎవరు పట్టించుకునే ఎవరు వెళ్ళారు? ఫస్ట్ ఎయిడ్ అక్కడ స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ కూడా ఎవరు చేసేవాళ్ళు లేరా? నైట్లో ఎవరు? నైట్ కాదు, తెల్లవారుజామున అంటున్నారు కదా. ఆ పాపను స్టడీ ఎవరికి నిద్ర లేపారు సార్. నిద్ర లేపితే అమ్మాయి కొద్ది వీకెండ్లు లేకపోతుంటే తీసుకొని ఇమీడియట్లీ ఏమంటే అమ్మాయి చెప్పకుండా ఉంటే ఇమీడియట్లీ తీసుకొని వచ్చారు హాస్పిటల్ పైన తీసుకొచ్చారు. డాక్టర్ చనిపోయినారు. అంతేకాదు ఫస్ట్ ఎయిడ్ చేసేదానికి ఇప్పుడు అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం అయితే ఫస్ట్ ఎయిడ్ చేసేదానికి ఆస్కారం ఉంది. ఏమో తెలియలేదు కదా డాక్టర్కే వీరికి వచ్చినాక కూడా ఎందుకు చనిపోయిందో తెలియదు. అంతంటే ఈ మధ్య చెప్తాను మా ఇంటికాడ ఫిట్స్ ఉన్నాయి సార్, పాత ఎదురు గుట్టికలు వస్తున్నాయని ఈమె చెప్తాను. ఇప్పుడు మనకు డాక్టర్కే ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇప్పుడు ఆ తల్లి చెప్తుంది ఈమె ఉంది కదా మాట్లాడలేదు మా ప్రాబ్లం చెప్పండి. బాగా అయిపోయింది, మళ్ళీ బాగా అయిపోయింది, తింటాను బాగా చదువుకుంటాను మళ్ళీ కొడుకొచ్చి పెట్టుకున్నాను. అంతే, రాత్రికి ఇంకా తెలంగాణ మేడం ఫోన్ చేసి మీకైతే ఏం తెలియదు, చనిపోయింది. సర్లేదు మేడం, నైట్ వీళ్ళ మార్నింగ్ అంతా ఉన్నారు కదా, వీళ్ళంతా కలిసి ఉన్నారు పిల్లలు, స్టూడెంట్స్ పిల్లలు అక్కడికి